Right. Let us enter into our class. We'll learn about viral diseases. చూద్దామండి. సూక్ష్మ జీవ ప్రపంచంలోని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధుల గురించి చూసినాం. అదేవిధంగా వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధులు అంటే మన ఇంటర్మీడియట్లో కానీ 8th క్లాస్ స్టాండర్డ్ బుక్స్ 8th క్లాస్ బుక్ మరియు ఇంటర్మీడియట్ నందు ఇవ్వబడిన కొన్ని వైరల్ డిసీజెస్ మాత్రమే. వాటి గురించి ముఖ్యంగా నేర్చుకుందాం. మిగిలినదంతా కూడా మ్యాక్సిమం ఇంటర్మీడియట్లో ఇవ్వబడినటువంటి వివిధ రకాలైనటువంటి పరాన్నజీవులు అంటే పరాన్నజీవులు అయినటువంటి వ్యాధిని కలిగించేటటువంటి వాటి గురించి ఉష్ణమండల వ్యాధుల్లోనూ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు అవి దేని ద్వారా వ్యాపిస్తాయి, వాటిని కలిగించేటటువంటి వైరస్ ఏది అనేటటువంటి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు మనకి 8th క్లాస్ బుక్ నందు పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. చూద్దాం. నెంబర్ 1 తట్టు, గౌద పిల్లలు, మచూచి, పోలియో, మెదడువాపు, డెంగ్యూ, చికెన్ గురియా, రాబిస్, సాస్, జలుబు, ఫ్లూ, కోవిడ్. ఇవి మాత్రం మనకి 8th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ బుక్ నందు టచ్ చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి వైరస్ వ్యాధులు. నెంబర్ 1 మొట్టమొదటగా తట్టు, ఆటలమ్మ, రుబెల్లా. తట్టు, ఆటలమ్మ, రుబెల్లా. ఈ తట్టునే ఆటలమ్మ అంటారు, రుబెల్లా అంటారు. ఈ తట్టు అనేటటువంటిది చర్మం పైన వచ్చేటటువంటి చిన్న చిన్న పొక్కులు, నీటి పొక్కుల వంటి వ్యాధి. ఇది పారామిక్సో వైరస్ అనేటటువంటి RNA వైరస్ వల్ల కలుగుతుంది. రైబో న్యూక్లిక్ యాసిడ్. చూడండి, RNA అంటే మనకి వైరస్ అనగానే ముఖ్యంగా 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ప్రోటీన్ కోట్, రెండవది జన్యు పదార్థం. అంటే RNAని జన్యు పదార్థంగా కలిగినటువంటి వైరస్ ఏది అని అంటే RNA వైరస్. అది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, పారామిక్సో వైరస్. దీన్ని మొట్టమొదటిగా గుర్తించినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే అబూబకర్ అనేటటువంటి సైంటిస్ట్ దీన్ని మొట్టమొదటిగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది 10 నుంచి 12 సంవత్సరముల పిల్లల్లో కలిగేటటువంటి వ్యాధి. గవద పిల్లలు. ఇది మిక్సో వైరస్ పెరోటైటిస్ అంటే పెరోటిడ్ గ్రంథుల వాపు వల్ల కలిగేటటువంటి వ్యాధి ఇది. కాబట్టి మిక్సో వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి కాబట్టి ఈ వైరస్ కి మిక్సో వైరస్ పెరోటైటిస్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇది 5 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో సంభవిస్తూ జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక 1 వీక్ దీని చికిత్సా కాలం, 1 వీక్ దీని పొదిగే కాలం ఉండడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అంటూ ఏం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మచూచి అనేటటువంటిది వెరేలియా అనేటటువంటి వైరస్ వల్ల కలుగుతుంది. ఈ మచూచి వ్యాధి కూడా 14 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో జరుగుతుంది. మళ్ళీ మచూచి వెరేలియా అనేటటువంటి వైరస్ వల్ల కలుగుతుంది. 14 నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లల్లో కలుగుతుంది ఈ మచూచి అనేటటువంటి వ్యాధి. ఇది కూడా వైరస్ సంబంధిత వ్యాధి. మనం ఫోకస్ చేయాల్సినటువంటిది వైరస్ వ్యాధ, బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. పోలియో అనేటటువంటి శిశు పక్షవాతం అని కూడా అనడం జరుగుతుంది. పోలియో వైరస్ వల్ల కలుగుతుంది. ఈ పోలియో వైరస్ కి మొట్టమొదటిగా టీకాను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ సాల్క్. అదేవిధంగా ఇప్పుడు మనం ఉపయోగించేటటువంటి పోలియో డ్రాప్స్ ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సాబిన్ అనేటటువంటి సైంటిస్ట్. ఈ పోలియో వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ అనేటటువంటి ఉపయోగించడం జరుగుతుంది. అది 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ శిశు పక్షవాతం నుంచి పిల్లలను రక్షించవచ్చును. నెక్స్ట్ మెదడువాపు, అర్బోవైరస్. ఈ వ్యాధి అర్బోవైరస్. ఇక్కడ పోలియో వైరస్ అనేటటువంటిది నీటి ద్వారా, కలుషితమైనటువంటి నీటి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి పోలియో. ఇంతకుముందు ప్రీవియస్ బిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోలియో వైరస్ ఈ క్రింది వాటిలో దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కలుషితమైనటువంటి నీటి ద్వారా ఈ పోలియో వైరస్ అనేటటువంటిది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంభవించడం జరుగుతుంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది సంక్రమించడం జరుగుతుంది. నెక్స్ట్ మెదడువాపు, అర్బో వైరస్. ఇది ఆడక్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపించడం జరుగుతుంది. మెదడువాపు వైరస్ వల్ల కలిగే వ్యాధి.
ఆర్బో వైరస్, ఆడక్యూలెక్స్. అదేవిధంగా కేంద్ర నాడీ వ్యవస్థ పైన ఇది ప్రభావితం చూపుతుంది. మెదడు వాపు అనేటటువంటిది కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు. ఇది దేని వల్ల కలుగుతుందంటే ఆర్బో వైరస్. ఇది దేని వల్ల వ్యాప్తి చెందుతుందంటే ఆడక్యూలెక్స్ దోమగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డెంగ్యూ, ఫ్లావీ వైరస్, ఆడక్యూలెక్స్ దోమ. దీనిలోని రక్త పలకికలు అనేటటువంటివి డ్యామేజ్ కావడం జరుగుతుంది లేదా నాశనం కావడం జరుగుతుంది. రక్త పలకికల సంఖ్య, ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుంది. దేనిలో అంటే డెంగ్యూలోని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చికెన్ గునియా, ఆడ అనాఫిలిస్ దోమ, చిక్ వైరస్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా ఆడ ఎడిస్ దోమ గుర్తుపెట్టుకోవాలి. ఆడ ఎడిస్ దోమ ద్వారా ఈ చికెన్ గునియా అనేటటువంటిది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమించడం జరుగుతుంది. రాబిస్ వైరస్, రాప్టో వైరస్ లేదా రాప్టో వైరస్ ద్వారా ఈ రాబిస్ వ్యాధి అనేటటువంటిది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రావడం జరుగుతుంది. ఈ వ్యాధికారక జీవి ఎవరంటే రాప్టో వైరస్. దీనిలో ముఖ్యంగా మనం కుక్క కాటు వలన సంభవించేటటువంటి వ్యాధి, పిచ్చి కుక్కల యొక్క లాలాజలంలో ఉండేటటువంటి వైరస్ ఎవరు అంటే రాప్టో వైరస్. ఈ రాప్టో వైరస్ లో ముఖ్యమైనటువంటి ర్యాబిస్ వ్యాధి సోకినటువంటి వ్యక్తుల్లోని మనం గమనించవచ్చు హైడ్రోఫోబియా, నీటి వలన కలిగేటటువంటి భయాన్ని హైడ్రోఫోబియా అంటారు. ఈ ర్యాబిస్ వ్యాధిలోని కేంద్ర నాడీ వ్యవస్థ అనేటటువంటి దెబ్బతింటం జరుగుతుంది. నెక్స్ట్ సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సిండ్రోమ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ పైన అంటే లంగ్స్ పైన ప్రభావితం చూపేటటువంటి వైరస్. ఇది కూడా కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి సోకడం జరుగుతుంది. సివియర్ అంటే ఒకే వ్యాధి కాదు, లంగ్స్ పైన, వాయు కోశాల పైన దీని ప్రభావం అనేటటువంటి ఉండటం జరుగుతుంది ఈ కరోనా వైరస్ పైన. రైట్. జలుబు, రైనో వైరస్, స్టడీ ఆఫ్ నోస్, రైనాలజీ, ముక్కు గురించి చదివే అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. జలుబు గురించి మనకు పెద్దగా లక్షణాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ జలుబు గురించి మందులు వాడితే 7 రోజులు పడుతుంది, ఎటువంటి మందులు వాడకపోతే వారం రోజులు పడుతుంది అనేటువంటి ఒక చిన్న నానుడి ఉండటం జరిగింది. అంటే జలుబు ఎటువంటి మందులు పర్టికులర్ గా నిశ్చితమైనటువంటి మెడిసిన్ అనేటటువంటి ఏది లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైనో వైరస్ వల్ల కలుగుతుంది. ఇది కూడా ప్రత్యక్ష తాకిడి, గాలి ద్వారా, తుంపర్ల ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఫ్లూ వైరస్, ఆర్బో వైరస్. ఈ ఫ్లూ అనేటటువంటిది 2 రకాల ఫ్లూస్ ఉండడం జరిగింది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనేటటువంటిది H5N1 అనేటటువంటి వేరియంట్ ద్వారా ఈ వ్యాధి సోకడం జరుగుతుంది. ఇది కోళ్ల నుండి ఒకళ్ళ నుంచి మరొకరికి సంక్రమించడం జరుగుతుంది. స్వైన్ ఫ్లూ ఇది H1N1 అనేటటువంటి వేరియంట్ ద్వారా సంభవించడం జరుగుతుంది. ఇది పందులు, కుక్కల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ కోవిడ్-19. ఈ కోవిడ్-19 అనేటటువంటిది కోవిడ్ వైరస్ నుంచి వ్యాప్తి చెందడం జరుగుతుంది. కోవిడ్-19 అనేటటువంటి వైరస్ ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా 2019 నవంబర్లో చైనా యూహాన్ అనేటటువంటి ప్రదేశంలో గుర్తించడం జరిగింది. మన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని జనవరి 30, 2020 నాడు దీన్ని మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా హెపటైటిస్ అనేటటువంటి హెపటైటిస్ వైరస్ వల్ల హెపటైటిస్ అనేటటువంటి వ్యాధి కలుగుతుంది. హెపటైటిస్ కూడా వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి. హెపటైటిస్ లోని కాలేయ కణాలు లేదా కాలేయం అనేటటువంటిది డ్యామేజ్ కావడం జరుగుతుంది. హెపాటిక్ కణాలు, కాలేయ కణాలు అనేటటువంటివి లేదా కాలేయం అనేటటువంటిది దెబ్బతింటడం జరుగుతుంది హెపటైటిస్ లోని. తద్వారా కాలేయం యొక్క ఫంక్షన్, లివర్ యొక్క ఫంక్షన్ ప్రాపర్ గా చేయడం జరగదు. అందువల్ల అనేకమైనటువంటి కాలేయ కణాలు, కాలేయానికి సంబంధించినటువంటి బైలిరుబిన్ అనేటటువంటి వర్ణద్రవ్యకాలు శరీరంలోని డిపాజిట్ కావడం జరుగుతుంది. అత్యధికంగా డిపాజిట్ కావడం జరుగుతుంది. తద్వారా వ్యక్తి యొక్క కళ్ళు, గోళ్ళు, అదేవిధంగా యూరిన్ లోని, అదేవిధంగా చర్మ కణాలలోని ఎల్లోయిష్ గా మారడం జరుగుతుంది, పసుపు వర్ణంలోనికి మారడం జరుగుతుంది. హెపటైటిస్ అనేటటువంటి వ్యాధి కూడా వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధులు ఏవి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి.
అదేవిధంగా ఏ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి అనేటటువంటి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. వ్యాధి సంక్రమణ, వ్యాధి వైరస్, ఏ రకమైనటువంటి వ్యాధి కలిగించేటటువంటి వైరసా బ్యాక్టీరియా అనేటటువంటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది వైరస్. అదేవిధంగా లిమిటెడ్ గా ఉన్నాయి మన బుక్ లో ఏవైతే ఇవ్వడం జరిగింది 8th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ బుక్ లో మెన్షన్ చేయబడి ఉన్నటువంటి వ్యాధులు మాత్రమే మనం తీసుకోవడం జరిగింది, ఆ వైరస్ మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఇవి గుర్తుంచుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలను గుర్తుపెట్టుకున్న తర్వాత వేరొక అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లెట్ us see ఏ వ్యాధి దేని ద్వారా సంక్రమిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. లెట్ us see ఇప్పుడు చూద్దామండి. మనం వ్యాధులు ఏ రకమైనటువంటి వాహకాల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా, మరేదైనా జీవి ద్వారా వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి అనేటటువంటి అంశాన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కలుషితమైనటువంటి గాలి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు. ఈ క్రింది వానిలోని కలుషితమైనటువంటి గాలి ద్వారా వ్యాపించే వ్యాధులను గుర్తించండి లేదా వ్యాపించే వ్యాధి ఏది అనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, తప్పకుండా వ్యాధుల నుంచి ఒక ప్రశ్న తప్పకుండా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి అది ఏ రకంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఆన్సర్ చేయాలి. వచ్చేటటువంటి ఏరియా పైన చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. కలుషితమైనటువంటి నీటి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు. చూడండి, నేను ఒకవైపు అన్ని వైరస్ వ్యాధులు రాశాను, మరొక వైపు బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధి. కలుషితమైనటువంటి నీటి ద్వారా కలిగేటటువంటి వ్యాధి, గాలి ద్వారా జరిగేటటువంటి వ్యాధి, అట్లాగే కొన్ని రకాలైనటువంటి ఈగల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు మనం లిస్ట్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వన్ చూడండి, జలుబు గాలి ద్వారా, మచూచి గాలి ద్వారా, ఫ్లూలో 2 రకాలైనటువంటి ఫ్లూస్ మనం గమనించాం. నెంబర్ 1 బర్డ్ ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది? ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సార్స్ ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చూడండి, మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి. చూడండి, క్షయ, ఆటలమ్మ, న్యూమోనియా, పెటసిస్ అండ్ డిప్తీరియా. ఈ వ్యాధులు కూడా గాలి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులుగా గమనించాలి. రైట్. నెక్స్ట్, కలుషితమైనటువంటి నీటి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు. పోలియో, హెపటైటిస్, మ్యాడ్ కౌ. చూడండి, ఈ మ్యాడ్ కౌ వ్యాధి ఎవరినైతే సోకుతుందో, ఈ మ్యాడ్ కౌ సోకినటువంటి వ్యక్తులు మచూచికి ఎలా ఉంటారు అని అంటే, మచూచి వ్యాధికి రెసిస్టెన్స్ కలిగి ఉండడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. కలరా, నీరు, టైఫాయిడ్, డయేరియా. చూడండి, కలరా, టైఫాయిడ్, డయేరియా అనేటువంటి వ్యాధులు కూడా కలుషితమైనటువంటి నీటి ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఇవేమో బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, ఇవేమో వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధి. అదేవిధంగా అమీబియాసిస్ అండ్ ఆస్కారిసిస్, ఎంటమీబా హిస్టోలెటికా వల్ల వచ్చేటటువంటి వ్యాధి. అదేవిధంగా ఆస్కారిస్ లింబ్రికాయ్ అనేటటువంటి వ్యాధి వల్ల వచ్చేటటువంటి ఈ 2 వ్యాధులు కూడా, అంటే ప్రోటోజోవన్, అదేవిధంగా ఇది నిమాటిహెల్కి సంబంధించినటువంటి ఈ 2 వ్యాధులు కూడా, ఓకేనండి. ప్రోటోజోవన్ వ్యాధులు అలాగే నిమాటిహెల్కి సంబంధించిన ఈ 2 వ్యాధులు కూడా దేని వల్ల సంక్రమిస్తాయి అని అంటే, కలుషితమైనటువంటి నీటి ద్వారా సంక్రమిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమీబియాసిస్ సార్ మరి మనం ఇక్కడ ఎక్కడ చదవలేదు కదండి. ఇవి ప్రోటోజోవా వల్ల కలిగేటటువంటి వ్యాధి. ఇది ఆస్కారిస్ లింబ్రికాయిడ్ అనేటటువంటి పరాన్నజీవ వ్యాధులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పరాన్నజీవ వ్యాధి కాబట్టి ఇవి కూడా కలుషితమైనటువంటి నీటి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి. అదేవిధంగా దోమలు వాహకాలుగా పనిచేసేటటువంటి, అంటే దోమల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధి. మలేరియా మనకు తెలుసు. ఈ మలేరియా ఆడ అనాప్లిస్ దోమనిగా గుర్తుపెట్టుకోవాలి. ఆడ అనాప్లిస్ మలేరియా. అట్లాగే ఫైలేరియా అనేటటువంటి వ్యాధి, ఎలిఫెంటసిస్. అదేవిధంగా ఆడ క్యూలెక్స్ ద్వారా ఈ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది, ఫైలేరియా అనేటటువంటి. అదేవిధంగా ఎన్సిఫలైటిస్ క్యూలెక్స్ దోమ. అదేవిధంగా చికెన్ గునియా మరియు డెంగ్యూ ఈ 2 వ్యాధులు కూడా ఆడ ఎడిస్ దోమ వల్ల సంక్రమించడం జరుగుతుంది. చికెన్ గునియా మరియు డెంగ్యూ, ఎన్సెఫలైటిస్ క్యూలెక్స్ దోమ, మలేరియా ఎనాప్లిస్ దోమ, అదేవిధంగా ఫైలేరియా ఆడ క్యూలెక్స్ దోమ, ఎన్సెఫలైటిస్ ఫైలేరియా ఆడ క్యూలెక్స్ దోమ, ఎడిస్ అనేటటువంటిది మలేరియా. ఎడిస్ దోమ వల్ల చికెన్ గునియా, మలేరియా డెంగ్యూ. మలేరియా,
చికెన్ గునియా, డెంగ్యూ ఈ మూడు కూడా ఎడిస్ దోమ వల్ల ఎడిస్ దోమ వల్ల సంక్రమించడం జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈగల ద్వారా కొన్ని రకాలైనటువంటి ఈగల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులు అతినిద్ర వ్యాధి, CCE, కాలాజార్ అనేటువంటి వ్యాధి శాండ్ ఫ్లై ద్వారా సంక్రమిస్తుంది. అదేవిధంగా ప్లేగ్ ర్యాట్ ఫ్లై ద్వారా సంక్రమిస్తుంది. ప్లేగ్ అనేటటువంటిది ర్యాట్ ఫ్లై, కాలాజార్ అనేటువంటి శాండ్ ఫ్లై, అదేవిధంగా అతినిద్ర వ్యాధి CCE ద్వారా సంక్రమిస్తుంది. మనకి దాదాపుగా మైక్రోబయాలజీ నుంచి అంటే సూక్ష్మ జీవ శాస్త్రంలోని వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధులు, అదేవిధంగా ఇక్కడ 2 పరాణ జీవుల వల్ల కలిగేటటువంటి వ్యాధులు చూసాం. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లోని ఎంటామీబా హిస్టోలెటికా, అదేవిధంగా మైక్రోఫైలేరియా అంటే ఊచరేరియా బ్రాంకఫ్టై, అదేవిధంగా ప్లాస్మోడియం వైవాక్స్, అదేవిధంగా ఆస్కారిస్ లుంబ్రికై ఈ 4 జీవిత చక్రాలను గమనిస్తాం. వాటిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ అంశాలను కూడా నేర్చుకుంటే ఉష్ణ మండల వ్యాధుల గురించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇంతవరకు వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధులు, అవి ఎలా సంక్రమిస్తాయి అనేటటువంటి అంశాన్ని గమనించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాలపైన దృష్టి పెట్టేటటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1 మార్క్కి చాలా ఇవి తప్పకుండా 1 మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అంశంపైన దృష్టి పెట్టాలి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.